నటుడు శోభన్ బాబు గురించి ఎన్నో కథలు వినవచ్చు. ఈ కథనంలో ఆయన ప్రైవేట్ ఫామ్ హౌస్ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమార్తె పెళ్లికి ఎలా అందించారో తెలుసుకుందాం. ఆయన స్నేహానికి, గొప్ప మనసుకు ఇది నిదర్శనం. తన అందం నటనతో సోగ్గాడు శోభన్ బాబు అభిమానులని అలరించారు. మహిళల్లో శోభన్ బాబుకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. శోభన్ బాబు గొప్ప మనసు గురించి చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతుంటారు. ఓ కార్యక్రమంలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శోభన్ బాబుని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో శోభన్ బాబుకి ఆస్తులు భారీగా ఉండేవి. చెన్నైలో ఆయనకి భూములు, ఫామ్ హౌస్లు కూడా ఉండేవి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, నాకు శోభన్ బాబు గారికి మధ్య చెరగని స్నేహబంధం ఉంది. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఒకసారి నా కుమార్తె పల్లవి పెళ్లి కోసం కళ్యాణ మండపాలు వెతుకుతున్నాను. ఎక్కడా కళ్యాణ మండపాలు దొరకలేదు. శోభన్ బాబు గారికి ఒక ఫామ్ హౌస్ ఉండేది. అది ఆయన ప్రైవేట్ ప్లేస్. ఆ ఫామ్ హౌస్లోకి ఎవ్వరినీ అడుగుపెట్టనిచ్చేవారు కాదు. నా కూతురు పెళ్లికి కళ్యాణ మండపాలు దొరకడం లేదు. మీ ఫామ్ హౌస్ ఇస్తారా, అందులో పెళ్లి చేస్తాను అని శోభన్ బాబుని రిక్వెస్ట్ చేశాను. ఆయన సమాధానం ఇస్తూ అందులోకి నేను ఎవ్వరినీ వెళ్లనివ్వడం లేదు. సినిమా షూటింగ్లకు కూడా ఆ ఫామ్ హౌస్ ఇవ్వడం లేదు అని గ్యాప్ ఇచ్చారు. ఇక ఆయన ఇవ్వనట్లే మేము ముహూర్తం మార్చుకొని వేరే కళ్యాణమండపం చూసుకోవాలి అని అనుకున్నా. వెంటనే ఆయన మన అమ్మాయి పెళ్లి కదా, ఇవ్వకుండా ఎలా ఉంటాను, ఇక్కడే చేసేద్దాం పెళ్లి అని అన్నారు. అది శోభన్ బాబు గారి గొప్ప మనసు, స్నేహానికి ఆయన ఇచ్చే విలువ అని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పెళ్లి కోసం ఆ ఫామ్ హౌస్ ఇవ్వడం మాత్రమే కాదు, దగ్గరుండి పెళ్లి పనులు మొత్తం ఆయనే చూసుకున్నారు అని బాలసుబ్రహ్మణ్యం గుర్తు చేసుకున్నారు. శోభన్ బాబు నటించిన చిత్రాల్లో 90% పాటల్ని తానే పాడినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. శోభన్ బాబు అరుదైన వ్యక్తిత్వం ఉన్న నటుడు. ఆయన జెంటిల్మెన్ అంటూ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసలు కురిపించారు. ఎస్పీ బాలు కుమార్తె పెళ్లికి శోభన్ బాబు తన ప్రైవేట్ ఫామ్ హౌస్ను అందించడం ఆయన గొప్ప మనసుకు, స్నేహానికి నిదర్శనం. ఇది తెలుగు సినిమాలోని అరుదైన స్నేహానికి ఉదాహరణ.